హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్ అప్గ్రేడ్స్తో ఐఫోన్ 17 సిరీస్ నైట్ లాంచ్ అయింది. అండ్ దీంట్లో మనకి మొత్తం 4 ఫోన్స్ ఉంటాయి. ఈరోజు నేను మీకు ఒక్కొక్క ఫోన్లో ఉన్న మెయిన్ కీ హైలైట్స్, మేజర్ అప్గ్రేడ్స్ ఏంటని చెప్పుకుంటూ వెళ్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ పాయింటే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎంటైర్ టెక్ ప్రపంచానికి ఐఫోన్ 17 ఒక ఫేవరెట్ ఫోన్ అవుద్ది. దీన్ని ఈరోజు లాంచ్ రోజు చెప్తున్నాను. సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఐఫోన్ 17 అందరికీ ఫేవరెట్ అవుద్ది. ఎందుకంటే ఫైనల్గా అందరూ చాలామంది ట్రోల్ చేసే విషయం ఏంటంటే, మీరు ఈవెన్ 70,000 80,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటారు, బట్ స్టిల్ దాంట్లో 60Hz మాత్రమే యూజ్ చేస్తారు అంటారు కదా. సో ఇప్పుడు ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్ అప్గ్రేడ్ ఏంటంటే, ప్రోమోషన్ డిస్ప్లే. ఏదైతే మనకి ప్రో మోడల్స్లో ఉంటాయో సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న ప్రోమోషన్ డిస్ప్లేని ఇప్పుడు వెనెలా వేరియంట్ ఐఫోన్ 17లో కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ నచ్చుద్ది. అది కాకుండా కెమెరాలు పర్టికులర్గా ఐఫోన్ 17లో భయంకరమైన అప్గ్రేడ్ చేశారు. అవన్నీ ఈరోజు మీకు చెప్తాను. అండ్ ముందులో మొత్తం మనకి 4 ఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ 17 బేస్ మోడల్, ఐఫోన్ 17 ఎయిర్, ఇది కంప్లీట్గా కొత్త ఫోన్. అలాగే ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. ఈ సంవత్సరం ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని డిఫరెన్సెస్ పెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏం లేకుండా ఓన్లీ బ్యాటరీ అండ్ డిస్ప్లే సైజులో మాత్రమే మనకి డిఫరెన్స్ కనిపించేలాగా చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ వెల్కమింగ్ ఫీచర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో పడుతున్నారు, అలాగే దీంట్లో 3x జూమే ఉంటుంది, లేదంటే 5x జూమే ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటాం మనం. ప్రో మ్యాక్స్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, బట్ ఈసారి అలా కాదు. ప్రో మోడల్స్ రెండు కూడా ఈక్వల్గా సేమ్ ఫీచర్స్ని క్యారీ చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. వెరీ ఫస్ట్ ఫోన్ మనకి ఐఫోన్ 17. ఇక్కడే మనకి మెయిన్ అప్గ్రేడ్స్ జరిగినాయి. అండ్ పర్టికులర్గా అందరికీ ఫేవరెట్ ఫోన్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఐఫోన్ 17. లాస్ట్ ఇయర్ మీకు 6.1 ఇంచెస్ డిస్ప్లేతో వచ్చేది, బట్ ఇప్పుడు 6.3 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్తో ప్రోమోషన్ డిస్ప్లేని దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ హైయెస్ట్ బ్రైట్నెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈచ్ మోడల్లో కూడా బ్రైట్నెస్ అనేది సేమ్గా ఇస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇప్పుడు బేస్ మోడల్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఇది డిస్ప్లేలో వీళ్ళు మేజర్గా తీసుకొచ్చిన చేంజ్ అనమాట. అండ్ అల్యూమినియం బాడీతో వస్తుంది, 7.95 mm థిక్నెస్తో వస్తుంది ఐఫోన్ 17 బేస్ మోడల్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో A19 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ఒక్క దాంట్లో మాత్రమే A19 ఉంటుంది, మిగతా 3 మోడల్స్లో A19 ప్రో ఉంటుంది, విచ్ ఈస్ స్లైట్లీ బెటర్ దెన్ బేస్ మోడల్ అనమాట A19. అండ్ ఇంకొక చిన్న పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐఫోన్ 17లో మాత్రమే మీకు రెగ్యులర్ సెల్యులర్ మోడమ్స్ ఉంటాయి, బట్ ప్రో మోడల్స్లో అన్ని ఎయిర్లో కానీ, ప్రోలో కానీ, ప్రో మ్యాక్స్లో కానీ సపరేట్గా డెడికేటెడ్ యాపిల్ ఇన్ హౌస్ N1 నెట్వర్కింగ్ చిప్ ఉంటుంది. ఇది వైఫై అలాగే బ్లూటూత్ కవర్ చేస్తుంది. అలాగే C1X ఉంటుంది. ఇది చాలా ప్రీమియం. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే డబుల్ స్పీడ్ డేటా స్పీడ్స్ అనేవి మనకు ఆఫర్ చేస్తుందంట. అంటే ఇది మనకి సెల్యులర్కి సంబంధించిన మోడెమ్ అనమాట. ఈ 2 మోడెమ్స్ ఈ 3 మోడల్స్లో ఉంటే గుర్తుపెట్టుకోండి. 17లో మాత్రం ప్రీవియస్ జనరేషన్వే ఉంటాయి అనమాట. అలాగే వేపర్ ఛాంబర్స్ కూడా మీకు ప్రో మ్యాక్స్లో సపరేట్గా వీళ్ళు అడిషనల్గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్గా బేస్ మోడల్లో కూడా ఇక్కడ నేను ఇంకొక వెల్కమింగ్ ఫీచర్ ఏంటంటే, బేస్ మోడల్ ఐఫోన్లో కూడా మీకు 128GB కాకుండా 256GB ఇంటర్నల్ మెమరీతో బేస్ మోడల్లో కూడా వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఈ జనరేషన్లో మీకు 128GB అనేది సరిపోదు ఎవరికి కూడా. అండ్ పర్టికులర్ ఐఫోన్స్ వీడియో రికార్డ్ చేస్తే ఎక్కువ సైజ్ కూడా అవుతుంది కాబట్టి, సో అందుకని 256GBని యాడ్ చేశారు వీళ్ళు. ఇది చాలా మంచి ఫీచర్, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు కెమెరా, మెయిన్గా చాలామందికి నచ్చేది ఐఫోన్ 17 కెమెరాసే. ఎందుకంటే ఐఫోన్ 17 కెమెరాలు బ్యాక్ సైడ్ ఉండేది 2 కెమెరాలే, కానీ చేసే పనులు మాత్రం 4. ఎస్, ఒక్కొక్క కెమెరా మీకు 2 సెన్సార్స్ లాగా యూజ్ అవుతుంది. అంటే మీకు మెయిన్ కెమెరా ఉంది కదా, ఆ మెయిన్ కెమెరానే మీకు మళ్ళీ 2x టెలిఫోటో లాగా కూడా వర్క్ చేస్తుంది. అలాగే రెండోది 48 మెగాపిక్సలే, మళ్ళీ అది కూడా మీకు 2 పనులు చేస్తుంది. ఒకటి మ్యాక్రో షాట్స్ తీస్తుంది, రెండోది వైడ్ యాంగిల్ షాట్స్ కూడా తీస్తుంది. అంటే మీకు మ్యాక్రోలాగా మారుతున్నప్పుడు 12MP లాగా మారుతుంది. అలాగే మళ్ళీ అల్ట్రా వైడ్ లాగా తీసేటప్పుడేమో 48MP లాగా ఉంటుందన్నమాట. అలాగే మెయిన్ కెమెరాలో కూడా అంతే, మీకు రెగ్యులర్ ఫొటోస్ తీసేటప్పుడేమో 48MP లాగా వర్క్ చేస్తుంది. అలాగే టెలిఫోటో లెన్స్ లాగా వర్క్ చేసినప్పుడు 2x టెలిఫోటో లాగా వర్క్ చేసినప్పుడేమో 12MP లాగా మారిపోతుంది. అంటే ఒక 2 కెమెరాలు, 2 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, 2 కూడా 4 పనులు చేస్తాయి అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అలాగే ఫ్రంట్ సైడ్ ఇంతకుముందు మనకి 12MP ఉండేది, ఇప్పుడు దాన్ని 18MP చేశారు బేస్ మోడల్లో, గుర్తుపెట్టుకోండి. ఇది ఐఫోన్ 17లో ఉన్న మెయిన్ కెమెరా ఫీచర్స్.
అయితే ఇక్కడ ఇంకొక ఫీచర్ కూడా ఉంది. వీళ్ళు ప్లేటే అంటున్నారు, హారిజాంటల్ బార్ అంటున్నారు. సో ఇక్కడ ఒకటేంటంటే అడిషనల్‌గా ఉన్న ఫీచర్ ఏంటంటే మీకు కెమెరా అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెల్ఫీలు తీసుకోవాలనుకున్నప్పుడు సెల్ఫీలో మీరు ఇలా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో గానీ, లేదంటే రెగ్యులర్ షాట్స్ తీసేటప్పుడు గానీ, మీరు ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో తీయాలంటే ఏం చేస్తారు? కెమెరాని ఇలా తిప్పి చేస్తా ఉంటారు కదా! ఇక మీద మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు హారిజాంటల్ బార్‌ని తీసుకొస్తున్నారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఇలా తీసుకొని ల్యాండ్‌స్కేప్ ఫోటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక స్క్వేర్ సెన్సార్స్ యూజ్ చేశారు. దానివల్ల మీకు 4 వైపులా కూడా ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. దానివల్ల మీకు ల్యాండ్‌స్కేప్ మోడ్‌ని కూడా మీరు ఇలా తీసుకోవచ్చు. మీకు రెగ్యులర్ షాట్ లాగే వస్తుంది. దానికి ఒక సెపరేట్‌గా మీకు కెమెరా ఇంటర్ఫేస్‌లో ఒక ఫీచర్ లాగా కనిపిస్తా ఉంటది. మీరు ఇలా తిప్పాలా, ఇలా తిప్పాలా అని చెప్పి. సో దానివల్ల మీరు ఇంక మీద ఇలా ల్యాండ్‌స్కేప్‌లో తీయాల్సిన అవసరం లేదు. ఇలా కూడా వైడ్ షాట్స్ తీసుకోవచ్చనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా. అలాగే మీకు దీంట్లో 3692 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అన్ని మోడల్స్ కూడా వైడ్ ఛార్జింగ్ అప్ టు 35 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ మ్యాగ్సేఫ్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది iPhone 17లో ఉన్న మెయిన్ హైలైట్స్. ప్రీవియస్ జనరేషన్తో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే iPhone 17కి చేశారు. ఇది చాలా వెల్కమింగ్ పాయింట్ అనమాట. ఇక రెండోది iPhone 17 ఎయిర్. ఇది కంప్లీట్‌గా కొత్త ఫోను. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా, స్టైల్‌గా ఉన్న ఫోన్ అనమాట. జస్ట్ 5.6 mm థిక్‌నెస్‌తోనే వస్తుంది. చాలా పల్చగా ఉంటుంది. ఇది టైటానియం ఫ్రేమ్‌తో వస్తుంది. ఎంటైర్ iPhone 17 ఫ్యామిలీలో వీళ్ళు ఒక టైటానియం ఫ్రేమ్‌ని వాడింది 17 ఎయిర్‌లో మాత్రమే, గుర్తుపెట్టుకోండి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉన్న ప్రొమోషన్ డిస్ప్లే ఉంటుంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. A19 Pro చిప్ వాడారు. అలాగే బేస్ మోడల్లో 8GB ఉంటుంది. అలాగే 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా N1 C1X ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లాగా వర్క్ చేస్తుంది. అలాగే మీరు 2x జూమ్ చేసుకోవాలనుకున్నప్పుడు టెలిఫోటో లాగా చేంజ్ అవుతుంది. 12 MP లాగా యూజ్ అవుతుంది అనమాట. ఫ్రంట్ సైడ్ 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. 3149 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మీకు 35 వాట్స్ వైర్డ్, అలాగే 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది 17 ఎయిర్ కంప్లీట్‌గా కొత్త ఫోన్. పల్స్‌గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. బట్ స్టిల్ దీన్ని ఎవరు ప్రిఫర్ చేయరని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీని ప్రైస్ చాలా హెవీగా ఉంది. ఆ ప్రైస్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోకే వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఇంకా చాలా బెటర్ కెమెరాస్‌ని ఆఫర్ చేస్తుంది కాబట్టి. అండ్ కమింగ్ టు ద ప్రో, అలాగే ప్రో మ్యాక్స్, ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ అనమాట. సో ప్రో మ్యాక్స్‌కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇందాక మీకు చెప్పినట్టు ఓన్లీ డిస్ప్లే సైజ్, అలాగే మీకు బ్యాటరీ సైజ్, ఇవి రెండే మెయిన్‌గా మీకు కనిపించే డిఫరెన్సెస్. కెమెరా కూడా ఈవెన్ సేమ్ టు సేమ్ ఉంటుంది. సేమ్ వేపర్ ఛాంబర్స్ ఉంటాయి. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. సేమ్ వైర్లెస్ చిప్స్ ఉంటాయి. అలాగే సెల్యులార్ చిప్స్ ఉంటాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్. ప్రమోషన్ డిస్ప్లే ఉంటుంది. 6.3 ఇంచెస్ ఏమో ప్రోలో ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ ప్రో. ఇప్పుడు కూడా సేమ్ 6.3 ఇంచెస్ ఉంటుంది. 6.9 ఇంచెస్ ఏమో ప్రో మ్యాక్స్లో ఉంటుంది. A19 Pro చిప్ ఉంటుంది. N1 ఉంటుంది. C1X ఉంటుంది. అలాగే బేస్ మోడల్లో 12GB ర్యామ్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్గా మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. కంప్లీట్‌గా కొత్త డిజైన్, కెమెరా మోడల్ డిజైన్, బ్యాక్ ప్యానల్ డిజైన్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. అది చూడటానికి కొంచెం వియర్డ్‌గా ఉంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్లో రాయండి. నాకైతే అది కేసేసిన తర్వాత అన్నీ ఒకేలాగే కనిపిస్తాయి కాబట్టి పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. సో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెలే ఉంటుంది. అలాగే రెండోది 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ మూడోది 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఉన్నప్పుడేమో 48 మెగాపిక్సెల్ మోడ్లో 4x టెలిఫోటో జూమ్ చేస్తుంది. బట్ మీరు 8x జూమ్ కావాలనుకున్నప్పుడు 8x జూమ్‌కి చేంజ్ చేసినప్పుడు మాత్రం 12 MP లాగా మారిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఇంట్రెస్టింగ్ 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా అప్‌గ్రేడ్ అనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్లో కూడా చేంజెస్ అయితే వీళ్ళు ఖచ్చితంగా చేశారు. అండ్ 4252 mAh ఏమో ప్రోలో ఉంటుంది. అలాగే 5088 mAh ఏమో మీకు ప్రో మ్యాక్స్లో ఉంటుంది. అలాగే దీంట్లో మీకు సేమ్ 35 వాట్స్ వైర్డ్, అలాగే 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రో మ్యాక్స్. ఒకసారి ప్రైస్ అబ్జర్వ్ చేస్తే మీకు iPhone 17 బేస్ మోడల్ 256GBతో వచ్చింది యాక్చువల్గా. ఇంతకుముందు 128, ఇప్పుడు 256. సో 82,000 పెట్టారు వీళ్ళు. 82,900 పెట్టారు. సో అందుకే 256GB కాబట్టి ఒక 3,000 దాకా పెరిగింది. అలాగే మీకు ఎయిర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1.2 lakh, అలాగే ప్రో ఏమో మీకు 1.35 lakh, అలాగే
ప్రో మ్యాక్స్ ఏమో 1.45 ల్యాక్. కాకపోతే ఇక్కడ ఎయిర్ నేనైతే ఆ స్లిమ్ సైజ్ కోసమే ప్రిఫర్ చేస్తారేమో అనుకున్నాను, కానీ మీరు 1.2 ల్యాక్ 1,20,000 పెట్టి కూడా కెమెరాలు ఒకటే కెమెరాతో యూజ్ చేసే వాళ్ళైతే ఎవరు ఉంటారు? చాలా తక్కువ మందే ఉంటారు. ఏదో స్టైల్గా పట్టుకోవడానికి బాగుంటుందేమో లైట్ వెయిట్, కానీ సో నన్ను అడిగితే ప్రోకే వెళ్ళిపోతారు చాలామంది. సో ప్రో ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. సేమ్ చిన్న ఫోను అలా కావాలనుకుంటే ప్రో తీసుకోండి, పెద్దగా ఉన్నా పర్లేదు అనుకుంటే ప్రో మ్యాక్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ నా ఫేవరెట్ మాత్రం ఇందులో iPhone 17 గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు వీళ్ళు యాపిల్ వాచెస్ లాంచ్ చేశారు 11 సిరీస్. దీంట్లో మీకు అల్యూమినియం ఫ్రేమ్తో ఉండే ఉంటాయి, అలాగే టైటానియం ఫ్రేమ్తో ఉండే ఉంటాయి. అల్యూమినియం ఫ్రేమ్తో 42mm మీకు 47,000 పెట్టారు, అలాగే 46mm ఏమో 50,000 పెట్టారు. టైటానియం ఫ్రేమ్తో వచ్చేది 42mm ఏమో 80,000 పెట్టారు, 46mmతో వచ్చేది 85,000 పెట్టారు. యాపిల్ వాచ్ అల్ట్రా కూడా ఉంది, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది 90,000 పెట్టారు, ఇది రెగ్యులర్ ఇంతకుముందు కూడా అదే ప్రైస్. అలాగే ఎయిర్పాడ్స్ ప్రో 3 ఇది వరల్డ్స్ బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫర్ చేస్తున్న బడ్స్ అని చెప్తున్నారు వీళ్ళు. దీని ప్రైస్ 26,000 పెట్టారు. సో దీంట్లో మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. నాకైతే యాక్చువల్గా iPhone 17 టెంప్టింగ్గా ఉంది, కానీ ఎందుకు రెండు ఐఫోన్లు, దీన్నే నేను ఫోన్పే లాగా వాడతాను, ఫోన్పేకి వాడతాను, లేదంటే వాట్సాప్కి వాడతాను, ఎందుకు నాకు ఇంకో రెండో ఫోను? సో మీరే అనుకుంటున్నారు, ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఒక 10 సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, ఛానల్ కొంచెం డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.